హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఆ లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే రికమెండేషన్స్ అయితే వెళ్ళిపోతాయి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో అయితే చేసేయండి. సో ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాత వీడియోస్ అన్నీ కూడా చూసి. సో ఇంక ఇది అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం కదా నిన్నటి బ్లాగ్లో. ఇంకా మార్నింగ్ అయితే లెగవగానే ఇంకా పని వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు. ఇంక ఇక్కడ పెయింటింగ్కి ఏమో ఇలాగా పెట్టుకుంటున్నారనమాట స్ట్రెచ్చర్స్ అవి. ఇంకా కబ్బోర్డ్ వాళ్ళు, పాలిష్ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇక్కడేమో వర్షము, బట్టలు ఆరట్లేదు. నాకైతే ఫుల్ చిరాగ్గా ఉంది. అసలు ఎప్పుడు వచ్చినా కూడా మా డాడీకి మార్నింగ్ డ్యూటీనే వస్తుంది. మేము మార్నింగ్ డ్యూటీలోనే వస్తాం. మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు మా డాడీ మార్నింగ్ డ్యూటీలోనే వస్తామన్నమాట మేము. ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళ కబోర్డ్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. సేమ్ మా ఇంట్లో కబోర్డ్సే అనమాట, కలరు బ్లూ అండ్ వైట్ అనమాట. మా విజయవాడ ఇంటికి కూడా ఇలాంటి కబోర్డ్సే ఉంటాయి. కిచెన్లో మాత్రం సేమ్, మిగిలిన కబోర్డ్స్ అన్నీ వేరు. ఇంకా హ్యాండిల్స్ అయితే ఫిట్ చేస్తున్నారు, వర్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా మా డాడీ మార్నింగ్ డ్యూటీలోనే వస్తాము. నాకు మా డాడీ ఉంటే ఏంటంటే హవీని పట్టుకుంటాడు, మా అమ్మ అయితే పట్టుకొని హ్యాండిల్ చేయలేదు కదా. ఇంకా నాకు అసలు కదలడానికి ఉండదన్నమాట, హవీని పట్టుకొని ఉండాలి. సో అందుకే కొంచెం చిరాకు అనిపిస్తుంది నాకు. ఇంకా లాస్ట్ టైం ఇక్కడ మెస్సులు అవి కూడా చూపించాను కదా, ఇదంతా అయితే ఇదిగోండి ఇలాగ క్లోజ్ అయితే చేసేసారు. ఇటు సైడ్ అంతా కూడా ఇలా స్ట్రెచెస్ అయితే పెట్టేశారు. బర్త్డే వస్తుంది కాబట్టి ముందు హడావిడిగా ఎదురు వరకైనా నీట్గా అయితే చేస్తున్నారు. బర్త్డే అండ్ గృహప్రవేశం కలిపి ఒకే భోజనాలు అయితే పెట్టుకుంటున్నారండి వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు. అందుకని చెప్పి హడావిడిగా అందరు పనులు ఒకేసారి పడి చేస్తూ ఉన్నారు. ఇంక దానికి తోడు వర్షము. ఇగోండి కింద ఈ బండలకైతే పాలిష్ పెట్టాలంట. పాలిష్ పట్టే ముందు ఇలా వాటర్ అయితే పెట్టాలంట ఫుల్గా. ఆ వాటర్ అంతా అలా 2 days నానిన తర్వాత ఆ వాటర్ అంతా క్లీన్ చేసేస్తే వాళ్ళైతే పాలిష్ పెట్టుకుంటారంట. సో వాటర్ అంతా కూడా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు. ఇంకా ట్రైన్స్ అయితే చాలా రోజుల నుండి హవి మిస్ అయిపోతున్నాడు కదా, ఇప్పుడే ప్యాసింజర్ ఎత్తితే హవి బాయ్ చెప్తున్నాను అంటే చూడండి అంత చక్కగా చెప్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పనులు అయితే పనులు చేసుకుంటా ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా వర్షం పడింది అనమాట, బాగా వర్షం పడింది. ఇంకా క్యాలీఫ్లవర్, టమాటా అవన్నీ నేనే అయితే వండేసాను. ఇంకా అమ్మ అయితే కొంచెం పనుండి బ్యాంకుకి అయితే వెళ్ళిందనమాట. ఇంకొచ్చినాక తినేసి కాసేపు ఆడుకున్నారు. ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదా. అసలు ఇక్కడైతే ఫుల్ వర్షాలండి. నిన్న అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడే ఫుల్ వర్షం అనమాట. ఇంకా అలాగే వచ్చేసాం కదా. అక్కడ నుంచి ఆల్రెడీ 2 రోజుల నుండి హవీ బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా వర్షమే. నాకైతే చాలా చిరాగ్గా ఉంది అసలు. ఆ పిల్లలు కిందకి దిగి ఆడుకోవడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, బట్టలు ఆరట్లేదు. చిరాగ్గా ఉంది. ఓ పక్కన ఇంటి పని కూడా అవుతూ ఉందన్నమాట. ఇంకా ఎల్లుండే కదా, అదే ఇప్పుడు ఈ వీడియో పెట్టినాక నెక్స్ట్ సాటర్డేనే కదా బర్త్డే అయితే. సో ఆ హడావిడి కూడా ఉంది. ఇంకా వర్షం పడుతుంది, ఆ పనులు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అవి అయితే మంచిగానే ఆడుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు. కానీ తినడం అయితే తగ్గించేశాడు, ఎందుకో తెలీదు. ఈ మధ్య అస్సలు సరిగానే తినట్లేదు. ఇక్కడికి వచ్చామని కాదు, బేసిక్గానే తినట్లేదు. ఇంకా మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇంకేమన్నా రెసిపీస్ ఏమన్నా నాకు కామెంట్స్లో చెప్పండి అని ఎన్నిసార్లు అడుగుతున్నాను, ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఎవరైనా బేబీస్ ఉంటే చెప్పచ్చు కదా. సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది కదా హవికి, నాకు అంటే బేబీ మంచిగా ఫుడ్ తింటే అదే కదా మనకి కావాల్సింది. సో అదనమాట. ఇంకా అలా చిరాగ్గా ఉంది. చాలామంది పనోళ్ళు ఉన్నారనమాట, కబ్బోర్డ్స్ వాళ్ళు, పాలిష్ వాళ్ళు అండ్ సిమెంట్ పని చేస్తారు కదా వాళ్ళు అందరూ ఉన్నారు. మళ్ళీ అది కాక రేపేమో ఈ డెకరేషన్ వాళ్ళు కూడా వస్తారు. ఇక చిత్తడిగా ఉంది. ఇవాళ వరకు వర్షాలని చెప్పారు, రేపటి నుండి వర్షం పడకుండా బాగా ఎండ వస్తే అంతే చాలు, ఇంకొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఇంక ఎల్లుండంతా చుట్టాలు హడావిడి, ఇంక పిల్లలంతా నలిగిపోతారనమాట. సో అందుకే నేనైతే ఊరు వెళ్ళలేదన్నమాట, బర్త్డే ఉందని చెప్పి. లేదంటే వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే నేను వెళ్ళిపోతాను. మా వారు కూడా పాపం సరిగా తినక హెల్త్ కూడా బాగా అప్సెట్ అయిపోతుంది. ఇప్పటికే వచ్చేసి నేను 1 month 20 days అట్లా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకెక్కువ రోజులు ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కరే ఉండలేరు కదా పాపం. ఇంత చిన్న పిల్లోడితోటి బాబుకి కూడా వాళ్ళ డాడీని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళకు కూడా మనల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది కాబట్టి సో తొందరగానే వెళ్ళాలి. నేను వ్లాగ్ కూడా పెద్దగా ఏమీ షూట్ చేయలేదండి. నాకైతే చిరాకు పిల్లల్ని చూసుకోవడం. కొత్త ప్లేస్ మారినప్పుడల్లా వాళ్ళకి ఈ క్లైమేట్కి అడ్జస్ట్ కావాలి కదా. సో అందుకని నేను ఫస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే నాకు వ్లాగ్ తీయడానికి కుదరదు అనమాట. అంటే నాకు అక్కడ అంతా నాకు సెట్ కావాలన్నమాట, ఆ క్లైమేట్కి నేను కూడా సెట్ అవ్వాలి. సో ఫస్ట్ డే నేను ఏమి తీనమాట, సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అంటే ఫస్ట్ రోజు అంతా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. ఇక మాట్లాడుకుంటా అలా ఇలా ఉంటాం కదా ఎవరైనా. సో అది ఇంకా నాన్న వాళ్ళు అయితే కింద పని చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ స్టేజ్ అది వేస్తారు కదా, దానికోసం రాళ్ళు అవి తీసి పక్కనైతే పెట్టాల్సి వస్తుంది.
సో ఆ పనులలో ఉన్నారు అందరూ. అమ్మ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఉంది. ప్రజెంట్ అయితే అవి బొజ్జోని ఉన్నాడనమాట. బొజ్జున్నాడని నేనైతే ఇంకా వాయిస్ మాట్లాడుతున్నాను మీతోటి. చూపిస్తాను చూడండి హవి అలా బొజ్జున్నాడు. హవి గారు అయితే ప్రశాంతంగా బొజ్జున్నారు. ఇంక ఇప్పుడైతే ఏం పని పాట లేదు. అసలు మధ్యాహ్నం కూడా అన్నం అయితే ఏం తినట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నా అసలు బయట అయితే చూడండి ఎలాగుందో. ఇదిగో క్లైమేట్ అయితే ఇలా ఉంది దారుణంగా. ఇదంతా వర్షం పడి 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 ఆగిందనమాట. మధ్యాహ్నము 3 కూడా పడింది. 3:30 తర్వాత నుంచి అయితే ఆగింది వర్షము. ఇంక ఇప్పుడైతే గేదెలు ఇవంతా ఇక్కడ అవుతాయి కదా, సో పాలవి తీసేస్తారనుకుంటాను. ఇక ఇప్పుడు దోమల సీజన్ కాబట్టి దోమతెరలు అయితే వేసేస్తారు. ఎందుకంటే మళ్ళీ దోమలు కుట్టకూడదు కదా, మళ్ళీ వాటికి హెల్త్ అనేది పాడవుతుంది కాబట్టి పొగ అయితే పెట్టేసి ఇలాగ దోమతెరలు అయితే వేసేస్తారు. ఇంక ఇదిగోండి గడ్డి అన్నీ ఉంటాయి ఎక్కడేగా. ఈ హీట్కి కూడా మనకి ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది. వర్షం పడితే చాలా అక్కడంతా చిత్తడి అయిపోద్ది అనమాట. అందువల్ల కూడా అలా అనిపిస్తుంది మనకు చూడడానికి. మన ఇంటి దగ్గర అయితే నీట్గానే ఉంటుందిలే, కానీ అయినా అలా చూసినప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడేమో ప్లాస్టింగ్ అది చేస్తూ ఉన్నారు. ఇక్కడ అయితేనేమో ఫుల్గా అయిపోయింది. ఇదిగోండి వినాయకుడు బొమ్మ, పైన ఏమో బి వచ్చేసి మా మేనల్లుడి పేరు అనమాట, భవిక్. సో అందుకని చెప్పి బి అయితే ఇలా పెట్టించారు, పైన క్రౌన్ పెట్టేసి కిరీటం పెట్టి బి పెట్టారు. ఈ ఎంట్రన్స్లో ఇంకా పని అయితే కంప్లీట్ కాలేదు, కానీ బర్త్డే స్టేజ్ అయితే అక్కడ వేస్తారు కాబట్టి ఎంట్రన్స్లో ఇలా ఉండాలి కాబట్టి ముందు ఎంట్రన్స్ వరకు అయితే నీట్గా చేసేస్తున్నారు. ఇక అది మ్యాటర్. ఇక కింద అయితే అమ్మ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఇంకా హవి అయితే బొజ్జున్నాడు కాబట్టి నేనైతే ఇక్కడే ఉన్నాను. అంటే ఒక్కడనే వదిలేసి అయితే నేను వెళ్ళను అనమాట, అసలు ఎక్కడికి వెళ్ళను. పిల్లోడు మళ్ళీ ఒక్కడే ఉంటాడు కాబట్టి. హవి అయితే పడుకొని లేచిన తర్వాత మేమైతే కొత్త ఇంటి పైకి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఈ ట్రైన్ చూస్తే నాకైతే పోయినసారి ట్రైన్ జర్నీ అయితే గుర్తొచ్చింది. బాబోయ్ అస్సలు ప్యాసింజర్ ఎక్కకూడదు నాయన అన్నట్టుంది. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోయిందంట. అమాయకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి హవి అయితే ఎంత క్యూట్గా పెట్టాడు. ట్రైన్ వెళ్ళిపోయింది కనిపించలేదని, అదేదో మూవీలో కానీ మా ఇల్లు ఎక్కడో తప్పిపోయింది అన్నట్టు. ఇంక ఇక్కడ స్టేజ్ అయితే వేస్తున్నారు కదా, ఇక్కడ చుట్టూతో ప్రహరీ అయితే కట్టించాలని చెప్పి సిమెంట్ రాయి అయితే తెప్పించారా. ఇంక ఇప్పుడు ఇదైతే స్టేజ్కి అడ్డమైపోయిందనమాట. 1200 రాయి అనమాట. మొత్తం 5గురు కలిసి వేరే చోటుకైతే షిఫ్ట్ చేశారు. మా డాడీ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నుంచి నైట్ 9 వరకు అస్సలు ఖాళీ లేదు. ఇంక మేమైతే కిందింట్లో వచ్చేసాము. నైట్ అయిపోయింది. ఇంకా పని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇదిగోండి వీళ్ళిద్దరు చూడండి తెగ కిస్సులు పెట్టుకుంటున్నారు. ఇంకా మా డాడీని చూసి గారాలు పోతున్నాడు. అవి అయితే గారాలు మామూలుగా పోడండి. అసలు ఎంత క్యూట్గా పెడతాడు ఆ ఫేస్, మూత అయితే క్యూట్గా పెడతాడు. భలే ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా బర్త్డేకి ఇన్విటేషన్ కార్డ్స్ అయితే తీసుకొచ్చారు. అంటే హౌస్ వార్మింగ్ అండ్ బర్త్డే 2 కలిపేసి ఒకటే చేస్తున్నారని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఆ కార్డ్స్ అయితే ఒక సైడ్ హౌస్ వార్మింగ్, ఒక సైడ్ బర్త్డే ఇన్విటేషన్ అనమాట. ఇంకా మా ఇంటి పేరుతోటి ఇన్విటేషన్ అయితే పెట్టారు. అమ్మ నాన్న అన్నయ్య వదిన వాళ్ళ పేర్లతోటి ఇన్వైటెడ్ బైలో. సో అది కార్డ్స్ అయితే వచ్చేసాయి. ఇంక ఇప్పుడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసేయాలి రేపు. ఇంకా టైం అయితే ఎక్కువ లేదు. లాస్ట్కి వచ్చేసరికి మనకి చాలా హడావిడి అయిపోతుంది. అంత కంగారుగా అనిపిస్తుంది. ఫస్ట్లో ఏమో ఇంకా చాలా టైం ఉంది అనుకుంటాం, కానీ లాస్ట్కి అసలు టైమే ఉండదు. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే వండేసింది అమ్మ నైట్కి. ఇంకా దాంతోపాటు సాంబారు పొటాటో ఫ్రై కూడా తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత వీళ్ళిద్దరు ఏంటో తాత మనవాళ్ళు, ఇక ఇప్పుడే మా డాడీది రాళ్ళు మోయడం అదంతా కూడా అయిపోయింది. అప్పటికే 9 అట్లా అయిపోతుంది అనమాట, 9:20 అట్లా అయిపోయింది. ఇక అప్పుడు దొరికింది టైం మా డాడీకి. ఇంక నేనైతే ఇదిగోండి ఇన్విటేషన్స్ అయితే వచ్చాయి డాడీ చూడు అని చెప్పి అంటున్నాను అనమాట. బాబోయ్ అంటే ఇంక అప్పుడు చూస్తున్నాడు. ఆయనకు అప్పటికి తీరింది పాపం. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు గొడుగుతో భలే క్యూట్గా ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు నాకైతే అర్థం కాలేదు. అదేదో వర్షం పడుతున్నట్టు లైట్ పడకుండా మా అబ్బాయికి అయితే గొడుగేశాడు మా డాడీ. నాకు భలే నవ్వు వచ్చింది. చెప్పాను కదా ఎప్పుడు మార్నింగ్ డ్యూటీలోనే వస్తాము, మాతోటి టైం స్పెండ్ చేయడానికి మా డాడీకి అసలు టైం కుదరడు. అదే చెప్పి తీసుకొచ్చాడు అనమాట, నిన్న వస్తానే నేను ఇంత కష్టపడి తెస్తున్నాను కానీ ఈ పిల్లోడితోటి టైం స్పెండ్ చేయడానికి కుదరదు నాకని చెప్పి. కానీ హవీకి వాళ్ళ తాత అంటే బాగా ఇష్టం అనమాట. అక్కడైనా మా మామయ్య అంటే ఎక్కువ ఇష్టం, ఇక్కడైనా మా డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. ఇక్కడితో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. హవి అయితే ఇవాళ ఏడ్చినట్టే ఉన్నాడు. కిందకి దిగడంట, ఆటలు ఆడుకోడంట, అల్లరి చేస్తాడంట. అవునా? ఆడుకోవా? చెప్పు, ఆడుకుంటావా ఆడుకోవా? ఏమన్నా చెప్పు నానా. సరే బాయ్ చెప్పు. బాయ్ హవి.
బాయ్ నానా. క్లాప్సా? క్లాప్స్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. వావ్. ఏం వావ్? అమ్మో, నేర్చుకోవాలా నీ దగ్గర? నేర్చుకోవాలా నీ దగ్గర? వద్దా వద్దా? అమ్మో, ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అబ్బా, పొద్దున్నుంచి ఏం అల్లరో దిగలేదు. అసలు ఏడ్చినోడు ఏడ్చినట్టే ఉన్నాడు. నాకైతే ఒక పక్కన చిరాకు, ఈ పిల్లోడు ఇంకా చిరాకు పుట్టించాడు నన్ను అసలు కదలనీయకుండా. ఇవాళంతా అలా సరిపోయింది. సో కంటిన్యూస్గా అటు ఇటు వెళ్ళడం వల్ల కూడా పాపం పిల్లోడికి కూడా చిరాకుగా అనిపిస్తున్నట్టుంది. అందుకని చిరాకుగా ఉండి ఇప్పుడు పడుకునే టైంలో మాత్రం మంచి యాక్టివ్ అయ్యి ఆడుతున్నాడు, నవ్వుతున్నాడు అనమాట మంచిగా. ఇప్పుడు అది వద్దా? తీసేయాలా? చేద్దొద్దా? తీసేద్దామా? తీసేసేయి, పీకేసేయి. పీకేసి కింద పడేస్తావా? బాయ్ హవి. బాయ్ నానా. క్లాప్స్ కాదు నాన్న, బాయ్. టాటా సీ యూ. కాక్ కాక్. సో అమ్మ, అలా కొట్టుకోకూడదు తల పద్దాక, సరేనా? తప్పు నానా, తప్పు. సరే బాయ్. ఇక్కడితో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను. పెద్దగా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, చెప్పాను కదా. ఫుల్ వర్షం అనమాట. సో చిరాకుగా ఉంది. అందుకే నేను ఏమీ షూట్ చేయలేదు. ఇంట్లో వంటలు గంటలు ఏమి షూట్ చేయలేదు అనమాట. ఈ పిల్లోడితోనే సరిపోయింది నాకు. ఓకే బాయ్ బాయ్. టాటా సీ యూ.